ఆ జిల్లాలో ఓ ఇద్దరు నేతల మధ్య అంతర్గతంగా పోరు నిప్పు ఉప్పులా తయారైందట. సాధారణ ఎన్నికలకు కొద్ది నెలల ముందు నుండే ఆ ఇరువురి నేతల మధ్య పోరు మొదలైందనే టాక్ ఈ రోజుకు గట్టిగానే వినిపిస్తోంది. మంత్రికి వ్యతిరేకంగా మంత్రాంగం నడిపి చివరికి మంత్రికి బదులు తనకే టికెట్ ఇవ్వాలని ఆ నేత రాయబారం నడిపారట. దీంతో అప్పటి నుండి ఆ ఇరువురి నేతల మధ్య కోల్డ్ వార్ స్టార్ట్ అయిందట. తర్వాత ఎన్నికలలో పార్టీ ఓటమి పాలైంది. జిల్లాలో పెద్ద దిక్కుగా ఉన్న నేత జిల్లాపై పట్టు కోసం అనేక ప్రయత్నాలను చేశారు. అయినా ఆయన స్వతహాగా ప్రజాక్షేత్రం నుంచి వచ్చిన నేత కాకపోవడంతో ఆయనకు పార్టీపై పెద్దగా పట్టు సాధించలేకపోయారట. పార్టీ ఓటమి పాలై ఏడాది దాటిన తర్వాత కూడా ఇరువురి నేతల మధ్య ఆధిపత్య పోరు ఇంకా కొనసాగుతూనే ఉందట. ఇంతకు ఎవరు ఆ నేతలు, ఏంటా కథ తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. అది పోరాటాల పుట్టినిల్లు, ఉద్యమాల ఖిళ్లాగా పేరుగాంచిన జిల్లా. అలాంటి జిల్లాలో నేతలకు ప్రజలకు కాస్త చైతన్యం ఎక్కువనే చెప్పొచ్చు. అలాంటి జిల్లాలో ఏ పార్టీలో చూసినా నేతల మధ్య ఆధిపత్య పోరు సహజంగానే కనిపిస్తుంది. ఓ నేతపై పైచేయి సాధించేందుకు మరో నేత ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో ఆ జిల్లాలో నేతలను చూసి నేర్చుకోవచ్చని ఇతర జిల్లాల నేతలు సైతం చెప్పుకుంటారు ఆ జిల్లా గురించి. అది ఏ జిల్లా అనుకుంటున్నారా? అదే ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిగిన నేతలంతా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. అందుకు కారణం లేకపోలేదు. గత ఎన్నికల్లో నేతలందరినీ ప్రజలు తిరస్కరించారు. దీంతో వారంతా ఏడాది కాలంగా ప్రజల మధ్యలోకి రావాలంటే కాసింత నామోషీగా ఫీల్ అవుతున్నారనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. ఖమ్మం అసెంబ్లీ నుండి వరుసగా 2 సార్లు గెలిచి మంత్రి పదవి చేపట్టిన నేత ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ మూడోసారి మాత్రం విజయం ముందు బొక్కబోర్లా పడ్డారు. అందుకు కారణాలు సవాలక్ష ఉన్నాయని చెప్పాలి. గత ప్రభుత్వంలో 5 ఏళ్లు మంత్రిగా కొనసాగిన పువ్వాడ అజయ్ కుమార్కి జిల్లా పార్టీ అధ్యక్షుడు తాతా మధు మధ్య ఎన్నికలకు కొన్ని నెలల ముందు వైరం నెలకొంది. ఒకరంటే ఒకరికి పడేది కాదు. అదే ఆధిపత్య పోరు నేటికీ కొనసాగుతోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గత ఎన్నికల్లో పువ్వాడ అజయ్ ఖమ్మం నుండి పోటీ చేస్తే గెలవడని జిల్లా అధ్యక్షుడు తాతా మధు కేసీఆర్ వెంట ఉండే ఓ కీలక నేతకు చెప్పారట. చెప్పడమే కాదు, కేసీఆర్, కేటీఆర్ మీరే ఈ విషయాన్ని చెప్పి తనకు టికెట్ ఇప్పించాలని చెప్పారట. ఆ విషయం పువ్వాడ అజయ్కు తెలిసి తనపై తప్పుడు సమాచారం ప్రచారం చేయొద్దని పరోక్షంగా తాతా మధుని హెచ్చరించినట్లు అప్పట్లో పార్టీ నేతలు బహిరంగంగానే చెప్పుకున్నారు. గత ఎన్నికల్లో పువ్వాడ అజయ్తో పాటు జిల్లాలో అందరు ఎమ్మెల్యేలు ఘోర ఓటమి పాలయ్యారు. ఓటమి తర్వాత నేతలెవ్వరూ ప్రజాక్షేత్రంలో పెద్దగా కనిపించలేదు. మరి ముఖ్యంగా పువ్వాడ అజయ్ కుమార్ ఓటమి తర్వాత ఆయన ఎక్కువగా హైదరాబాద్కే పరిమితమయ్యారని తెలుస్తోంది. ఏడాది కాలంగా అడపాదడపా నియోజకవర్గానికి వచ్చారు. నియోజకవర్గానికి ఎక్కువగా రాకపోవడం, వచ్చినా పార్టీలో ముఖ్యులను తప్ప ఎవరినీ కలవకపోవడంతో పార్టీ క్యాడర్లో నైరాస్యం నెలకొంది. దానికి తోడు రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లోనే పాల్గొని వెంటనే హైదరాబాద్కు వెళ్లేవారు. ఇక జిల్లా పార్టీ కార్యాలయానికి పనిగట్టుకుని ఏనాడు రాలేదు. అందుకు కారణాలు సైతం ఉన్నాయి. చేతిలో ప్రోటోకాల్ పదవి లేదు. తాను పార్టీ కార్యాలయానికి వెళ్లినా జిల్లా అధ్యక్షుడు తాతా మధు పక్కన ఎక్కడ కూర్చోవాల్సి వస్తుందోనని కూడా వెళ్లలేదనే టాక్ ఇటు పార్టీలు అటు జిల్లాలో సైతం వినిపిస్తోంది. జిల్లాలో గడిచిన 5 ఏళ్లు ఓ వెలుగు వెలిగిన పువ్వాడ అజయ్ కుమార్ జిల్లా మొహం చూడ్డానికి కూడా పెద్దగా ఇష్టపడడం లేదని ఆయన అనుచరుల్లో టాక్ వినిపిస్తోంది. ఇక రాష్ట్ర స్థాయి నేతలొచ్చినప్పుడు మాత్రమే ఆయన జిల్లా కేంద్రానికి వస్తున్నారు. గత ఏడాది ఆగస్టు చివరిలో ఖమ్మంకు ఆకస్మికంగా వచ్చిన వరదల్లో ప్రజలను ఓదార్చడానికి మాజీ మంత్రి హరీష్ రావు బృందంతో వచ్చినప్పుడు ఓసారి, తర్వాత వ్యవసాయ మార్కెట్కు హరీష్ రావు వచ్చిన సందర్భంలో ఆయనతో కలిసి మరోసారి పార్టీ కార్యాలయానికి వచ్చారు పువ్వాడ అజయ్. తర్వాత కేసీఆర్ దీక్షా దివస్ సందర్భంగా పార్టీ కార్యాలయంలో జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తక్కెళ్లపల్లి రవీందర్రావు వస్తే అప్పుడోసారి పార్టీ కార్యాలయానికి పువ్వాడ అజయ్ వచ్చారే తప్ప మరెప్పుడూ పార్టీ కార్యాలయం మొహం ఆయన చూడలేదని తెలుస్తోంది. ఇటీవల పలు సందర్భాల్లో పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మంకు వచ్చినా పార్టీ కార్యాలయానికి వెళ్లలేదు. తన క్యాంపు కార్యాలయం మమతాలోనే కీలక నేతలను కలిసి హైదరాబాద్ వెళ్లేవాడు.
మరోవైపు పార్టీ జిల్లా అధ్యక్షుడు హోదాలో తాతా మధు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉన్న ఖమ్మం నియోజకవర్గం నేతలెవ్వరూ ఆయన్ని కలవరట. ఇద్దరి నేతల మధ్య అంతర్గత పోరు ఉండడంతో అటువైపు వెళ్లటం లేదట. ఇటీవల పార్టీ కార్యాలయానికి ఓ సీనియర్ కార్పొరేటర్ వెళితే మీ నాయకుడు ఎక్కడా అని జిల్లా అధ్యక్షుడు తాతా మధు అపహాస్యం చేసే విధంగా మాట్లాడారని వార్తలు వచ్చాయి. దానికి ఆ కార్పొరేటర్ తాతా మధుకు గట్టిగానే నోటితో బదులు చెప్పాడనే వార్త కూడా పార్టీ సర్కిల్లో చక్కర్లు కొట్టింది. ఇలా ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో మాజీ మంత్రి పువ్వాడ, పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధు మధ్య ఆధిపత్య పోరు జరుగుతోందట. ఇప్పటికే జిల్లాలో పార్టీపై నమ్మకం లేక కింది స్థాయి నేతలు ఒక్కొక్కరు చేయిజారిపోతుంటే నష్ట నివారణ చర్యలు చేపట్టకుండా ఇద్దరు నేతలు ఇలా ఆధిపత్య పోరు పెట్టుకుంటూ పార్టీని బజారున పడేస్తున్నారని సొంత పార్టీ నాయకులు అనుకుంటున్నారు. ఇక ఆ ఇద్దరు నేతలు గతాన్ని వీడి పార్టీ పటిష్టతకు కృషి చేస్తారో లేక ఇలాగే ఒకరిపై ఒకరు వైరం పెంచుకుంటూ పోతారో వేచి చూడాలి మరి.